హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఇంగ్లీష్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈడియమ్స్ అంటే ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఏవి అడుగుతున్నాడు అన్నది చూద్దాం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అన్నది చూద్దాం. చూస్ ద ఇడియం ఆఫ్ ఫ్రేజ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద హైలైటెడ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ఫుల్లీ. సో మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది హైలైట్ చేశారు. సో ఆ హైలైట్ చేసిన మీనింగ్ఫుల్ వర్డ్స్కి సూటబుల్ అయ్యే ఈడియం ఏంటి అని అడుగుతాడు. సో ఫస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్ ఈడియమ్స్కి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, క్రాక్ బుక్. క్రాక్ బుక్ అంటే ఏంటి అంటే ఏదైతే ఒక బుక్ ఓపెన్ చేసి స్టడీ చేస్తామో దాన్ని మనం క్రాక్ బుక్ అంటాం. ఓపెన్ టు స్టడీ ఆర్ రెడ్. సో సెకండ్ ఆప్షన్ చూడండి, బ్రేక్ ఏ లెగ్. ఓకే, బ్రేక్ ఏ లెగ్ అంటే ఏంటి అంటే ఎవరినైనా గుడ్ లక్ కింద విష్ చేయడం అనమాట, మంచిని విష్ చేయడం. ఓకే, విషింగ్ ఏ గుడ్ లక్. అండ్ ఆఫ్టర్ ఆప్షన్ 3, ఏ గ్రే ఏరియా అంటే ఏంటి అంటే ఏదైనా ఒక విషయం క్లారిటీ లేని ఒక విషయం కానీ ఒక వస్తువు కానీ ఏదైనా. ఓకే, విచ్ ఈస్ లైక్ అన్క్లియర్ థింగ్స్. అన్క్లియర్ థింగ్స్. అండ్ ఆప్షన్ 4, బీట్ అరౌండ్ ద బుష్ అంటే లైక్ మాట్లాడాల్సిన మెయిన్ టాపిక్ కాకుండా అదర్ దాన్ రిమైనింగ్ అంతా మాట్లాడడం అంటే విచ్ ఈస్ టాకింగ్ ఇండైరెక్ట్లీ అని చెప్పొచ్చు. స్పీకింగ్ ఇండైరెక్ట్లీ ఆర్ నాట్ ది మెయిన్ టాపిక్. ఓకేనా, లైక్ లేదా మెయిన్ టాపిక్ మాట్లాడకుండా ఉండడం కానీ అలాంటి మీనింగ్ అనేది బీట్ అరౌండ్ ద బుష్ అని ఇస్తాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన అండర్లైన్ వర్డ్ ఏంటో చూడండి, విచ్ ఈస్ నోన్ యాజ్ సమ్ అన్క్లియర్ థింగ్స్ అని ఇచ్చారు. ఓకే, సో ఇచ్చిన 4 ఈడియమ్స్ లో అన్క్లియర్ థింగ్స్ అనే మీనింగ్ ఇచ్చేది ఏంటి? ఆప్షన్ 3, ఏ గ్రే ఏరియా. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఇడియం. సో మనకు ఒక ఈడియం ఇచ్చారు, ఆ ఈడియం కి సూటబుల్ అయ్యే మీనింగ్ ఏంటో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో చూస్ చేయమన్నాడు. సో ఫస్ట్ చూద్దాం. చూడండి, గెట్ డౌన్ టు బ్రాస్ ట్యాక్. ఓకేనా, గెట్ డౌన్ టు బ్రాస్ ట్యాక్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వర్క్ ఉంటే దాని గురించి సీరియస్ గా చేయడం అనమాట. ఓకేనా, లైక్ సిల్లీగా అలా కాకుండా ఏదైనా ఒక విషయాన్ని సీరియస్ గా తీసుకొని మంచిగా చేయడం. ఓకే, సీరియస్ అబౌట్ సంథింగ్స్, సమ్ థింగ్స్ ఆర్ వర్క్స్. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఉందో చూద్దాం. టు బి రెడీ, అసలు సీరియస్ గా ఒక పని చేయడాన్ని రెడీకి అసలు సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ 1 కాదు. అండ్ ఆప్షన్ 2, టు బికమ్ సీరియస్ అబౌట్ సంథింగ్, ఏదైనా ఒక దాని గురించి సీరియస్ గా తీసుకొని వర్క్ చేయడం. అండ్ ఆఫ్టర్ దట్ థర్డ్ ఆప్షన్ చూడండి, గెట్ ఫైర్డ్ ఫ్రమ్ ది జాబ్. ఫైర్డ్ ఫ్రమ్ ది జాబ్ అంటే జాబ్ నుంచి తీసేయడం, అసలు దానికి సంబంధమే లేదు. అండ్ కాంప్రమైజ్ కోఆపరేషన్ బిట్వీన్ పీపుల్. ఓకేనా, సో ఒక పనిని సీరియస్ గా తీసుకోవడానికి ఒక ఇద్దరు మధ్యలో కోఆపరేషన్ కానీ కాంప్రమైజ్ రావడం కూడా సంబంధం లేదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 2. ఓకే, గెట్ డౌన్ టు బ్రాస్ ట్యాక్స్ అంటే టు బికమ్ సీరియస్ అబౌట్ సంథింగ్. ఓకేనా, ఏదైనా ఒక దాని గురించి సీరియస్ గా వర్క్ చేయడం అని మీనింగ్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ఇడియం ఆఫ్ ఫ్రేజ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద హైలైటెడ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ఫుల్లీ. సో ఇచ్చిన సేమ్ ఏదైతే పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అండర్లైన్ చేస్తాడో ఆ మీనింగ్ కి సూటబుల్ అయ్యే ఈడియం ఏంటి అన్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూడండి, డోంట్ బి సిల్లీ, నోబడీ ఈస్ ట్రైంగ్ టు హార్మ్ యూ, ఇట్స్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్. ఓకే, సో ఏం చెప్తున్నారంటే సిల్లీగా ఉండకు, లైక్ నిన్నెవరు హార్మ్ చేయట్లేదు, అది నీ ఇమాజినేషన్ మాత్రమే. సో మనకు అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? ఓన్లీ యువర్ ఇమాజినేషన్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈడియమ్స్ కి మీనింగ్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ బ్రేక్ ఏ లెగ్. ఓకే, ఇందాక కూడా వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ద సేమ్ థింగ్ సేమ్ ఈడియం ఈజ్ రిపీటెడ్. ఓకే, ఫస్ట్ దాంట్లో కూడా చెప్పండి బ్రేక్ ఏ లెగ్ అని. బ్రేక్ ఏ లెగ్ అంటే ఏంటి? విచ్ ఈస్ నోన్ యాజ్ విషింగ్ గుడ్ లక్. విషింగ్ గుడ్ లక్. అండ్ ఆఫ్టర్ దట్ స్పిల్ ద బీన్స్. ఓకే, స్పిల్ ద బీన్స్ అంటే ఏంటంటే విచ్ ఈస్ రివీలింగ్ సీక్రెట్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా ఏదైతే ఒక సీక్రెట్ ని రివీల్ చేస్తామో దాన్ని మనం స్పిల్ ద బీన్స్ అంటాం. రివీల్ సీక్రెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అండ్ ఆఫ్టర్ దట్ కట్ కార్నర్స్. ఓకే, కట్ కార్నర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు కేర్లెస్ గా చేయడం. ఓకే, అంత సీరియస్ గా లేకుండా చేయడం. ఓకే, విచ్ ఈస్ డూయింగ్ థింగ్స్ కేర్లెస్లీ ఆర్ వెరీ చీప్, చాలా చీప్ గా అంటే మనీ సేవ్ చేయడం కోసం చీప్ గా చేయడం అలాంటి మీనింగ్ వస్తుంది. డూయింగ్ థింగ్స్ కేర్లెస్లీ, కేర్లెస్లీ ఆర్ చీప్ ఆ మీనింగ్ అనేది వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్ ఇన్ యువర్ హెడ్. ఓకే, ఆల్ ఇన్ యువర్ హెడ్ అంటే ఏంటి అంటే ఏదైతే నిజం కాదో ఓన్లీ ఇమాజినేషన్ మాత్రమే. ఓకే, ఓన్లీ ఇమాజినేషన్ విచ్ ఇస్ నాట్ ట్రూ. ఆల్ ఇన్ యువర్ హెడ్, ఓన్లీ ఇమాజినేషన్ which is not real.
సో మనకి ఇచ్చిన అండర్లైన్ వర్డ్ ఏంటి, ఓన్లీ యువర్ ఇమాజినేషన్. సో ఇచ్చిన 4 idioms ని ఏది ఆ మీనింగ్ ఇస్తుంది అంటే దట్ ఈస్ ఆప్షన్ 3, ఆల్ ఇన్ యువర్ హెడ్. అంటే ఓన్లీ నీ ఇమాజినేషనే, అది నిజం కాదు అన్న సందర్భంలో మనం ఈ ఈడియం అనేది యూటిలైజ్ చేస్తాం అనమాట. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఈడియం. సో ఇచ్చిన ఈడియంకి సూటబుల్ అయ్యే మీనింగ్ ఏంటి అనేది అడుగుతున్నాడు. ఫస్ట్ ఇచ్చిన ఈడియం చూడండి, టు బీట్ ద బ్యాండ్. ఓకేనా, టు బీట్ ద బ్యాండ్ అంటే చూడండి, బ్యాండ్ అంటే ఏంటి, ఒక మ్యూజిషియన్ బ్యాండ్ అలా తీసుకోండి. ఓకేనా, సో ఎప్పుడైనా మ్యూజిషియన్ బ్యాండ్ మనకి ప్లే చేసేటప్పుడు ఎలా ప్లే చేయాలి, చాలా గట్టిగా వాయిస్తేనే మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సేమ్ లైక్ దట్ టు బీట్ ద బ్యాండ్ అంటే విచ్ ఈస్ డూయింగ్ విత్ మోర్ ఎనర్జీ. ఓకేనా, ఎక్కువ ఎనర్జీతో, ఒక ఎంతూజియాజంతో, ఓకేనా, అంటే ఒక మంచి ఎగ్జైట్మెంట్తో, ఓకే, చాలా స్పీడ్గా, ఓకే, ఏదైతే ప్లే చేస్తామో దాన్ని టు బీట్ ద బ్యాండ్ అంటాం. ఓకే, విత్ ఏ గ్రేట్ ఇంటెన్సిటీ అన్న మీనింగ్ కూడా వస్తుంది, ఎక్కువ స్పీడ్తో, ఈవెన్ విత్ ద గ్రేట్ ఇంటెన్సిటీ. సో ఈ మీనింగ్ వచ్చేది ఎక్కడుందో చూద్దాం, ఇంటెన్సిటీ. ఓకే, సో చూడండి, టు ప్రోకాస్టినేట్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ప్రోకాస్టినేట్ అంటే ఏంటి అంటే డిలే చేయడం. ఓకేనా, సో అసలు మన ఇడియం మీనింగ్ ఏంటి, ఏదైతే మంచి ఎక్కువ స్పీడ్తో, ఎనర్జీతో, మంచి ఇంటెన్సిటీతో ప్లే చేయడం అనమాట. ఓకేనా, ఏదైనా వర్క్ చేయడం. ప్రోకాస్టినేట్ అంటే డిలే చేయడం, డిలే చేయడానికి, స్పీడ్గా చేయడానికి అసలు సంబంధం లేదు. ఓకే, విచ్ ఇస్ ఆపోజిట్. అండ్ ఆఫ్టర్ దట్ టు రిజైన్ ఫ్రమ్ వన్స్ జాబ్, అంటే ఏదైనా జాబ్ నాకు వద్దు అని చెప్పి ఏదైతే రిజైన్ చేసి వెళ్ళిపోతే ఆ మీనింగ్ వస్తుంది. సో ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 3, టు ఏ హ్యూజ్ ఆర్ గ్రేటెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్. ఓకేనా, సో ఎంత పాసిబుల్ అవుతుందో అంత పాసిబుల్గా వర్క్ చేయడం. ఓకే, ఇది కొంచెం సూటబుల్ అవుతుంది, చెప్పాను కదా, ఏదైతే గ్రేటెస్ట్ ఇంటెన్సిటీ అండ్ ఎక్కువ ఎనర్జీతో చేయడం అని చెప్పి. సో ఆప్షన్ 3 అనేది సూట్ అవుతుంది. అండ్ ఆప్షన్ 4 చూడండి, టు రెఫ్యూజ్ టు టాక్. ఓకేనా, ఏదైతే మాట్లాడడానికి రెఫ్యూజ్ చేస్తారంటే ఒప్పుకోరో, ఇష్టపడరో మాట్లాడటానికి, అది యాక్చువల్లీ ఎక్కువ ఎనర్జీతో వర్క్ చేయడానికి, మాట్లాడకుండా ఉండడానికి కూడా సంబంధం లేదు. సో ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది సూటబుల్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3, టు ఏ హ్యూజ్ ఆర్ ది గ్రేటెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్ టు బీట్ ద బ్యాండ్ అంటే. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద idiom or phrase that can substitute the highlighted group of words meaningfully. సో సేమ్ మళ్ళీ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ఫుల్ని అండర్లైన్ చేశాడు. సో దానికి సూటబుల్ అయ్యే ఈడియం ఏంటి అన్నాడు. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అన్నది చూద్దాం. సమ్టైమ్స్ యూ జస్ట్ నీడ్ టు స్టాప్ కంటెంప్లేటింగ్ ఓవర్ ద పాస్ట్ అండ్ మేక్ ఎ డెసిషన్. ఓకే, కంటెంప్లేటింగ్ ఓవర్ ద పాస్ట్ అంటే లైక్ నీ పాస్ట్ గురించి ఎక్కువగా చాలా డీప్గా ఆలోచించేయడం మానేసి నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి అన్నారు. సో అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి, కంటెంప్లేటింగ్ ఓవర్ ద పాస్ట్. ఓకేనా, పాస్ట్ గురించి ఎక్కువగా థింక్ చేయడం. సో ఇచ్చిన ఈడియమ్స్కి ఫస్ట్ మీనింగ్ తెలుసుకుందాం. చూ ద కర్డ్. ఓకేనా, చూ ద కర్డ్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ డీప్లీ థింకింగ్ అబౌట్ సంథింగ్. ఓకేనా, ఏదైనా ఒక దాని గురించి డీప్లీ థింక్ చేస్తామో, ఓకేనా, సో దాన్ని మనం చూ ద కర్డ్ అని అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ స్పిల్ ద బిన్స్. ఓకేనా, చూడండి, స్పిల్ ద బిన్స్ ఇందాకలు కూడా వచ్చింది, మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఓకే, టు రివీల్ ఎ సీక్రెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ, టు రివీల్ ఎ సీక్రెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అండ్ ఆఫ్టర్ దట్ టంగ్ అండ్ చీక్. ఓకేనా, టంగ్ అండ్ చీక్ అంటే ఏంటి అంటే మీనింగ్ అనేది, ఓకే, ఏదైనా ఒక యాక్షన్ని చాలా హ్యూమరస్ అంటే జోక్, చాలా జోక్గా తీసుకోవడం అలాంటిది అనమాట. ఓకే, అట్ ఏ హ్యూమరస్ ఆర్ జోక్. ఓకే, ఏదైనా చాలా ఫన్నీగా, సీరియస్గా తీసుకోకుండా ఫన్నీగా చేయడం, హ్యూమరస్ ఆర్ ఎ జోక్. ఓకే, అండ్ మేక్ నో బోన్స్ అబౌట్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ వెరీ డైరెక్ట్లీ. ఓకేనా, స్పీకింగ్ ఎలాంటి ఇండైరెక్ట్స్ లేకుండా డైరెక్ట్గా ఏదైతే మాట్లాడతామో, ఓకే, విచ్ ఇస్ డైరెక్ట్లీ ఆర్ క్లియర్లీ ఏదైతే మాట్లాడతామో దాన్ని మనం మేక్ నో బోన్స్ అబౌట్ అంటాం. ఓకే, సో మనకి ఇచ్చిన మీనింగ్ఫుల్ వర్డ్ ఏంటి, కంటెంప్లేటింగ్ ఓవర్ ద పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా. ఓకే, సో చూడండి, ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏది ఎక్కువగా ఆలోచించగలిచారంటే దట్ ఈస్ ఆప్షన్ 1, చూ ద కర్డ్. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1. ఓకే, సో చూడండి, ఇప్పటివరకు చెప్పిన ఈడియమ్స్ని ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ ఈడియమ్స్ అన్ని కంప్లీట్ చేయండి. ఓకేనా, సో దాన్ని బట్టి అట్లీస్ట్ మీకు ఇచ్చిన ఈడియం తెలియకపోయినా ఆప్షన్ ఎలిమినేషన్ బట్టైనా 4 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ తెలిసినా చాలా, ఒక్క ఆప్షన్ తెలియకపోయినా చాలు. సో ఆన్సర్ ఏంటి అనేది ఈజీగా పెట్టగలుగుతాం. సో రిపీట్ అయినా చూడండి, ఇందాకలో ఒకటి చూసాం. ఓకేనా, స్పిల్ ద బీన్స్ అండ్ ఆఫ్టర్ దట్ బ్రేక్ ఎ లెగ్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవి. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్.
In the following questions, out of the given 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom. So ఒక idiom ఇచ్చారు, ఆ idiom కి suitable అయ్యే మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. సో ఫస్ట్ idiom చూడండి, టు గెట్ పర్పుల్ విత్ రేగ్. ఓకే, అంటే విచ్ ఇస్ నాట్ యాజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. ఓకేనా, అంటే విపరీతమైన కోపం వచ్చేయడం అనమాట. ఓకే, సో పర్పుల్ లైక్ మంచి కోపం వచ్చేసి ఫేస్ అనేది చాలా రెడ్డిష్గా పర్పులిష్గా అయిపోయింది అంటారు కదా. సో అలా ఉంటుంది, విచ్ ఈస్ గెటింగ్ ఎక్స్ట్రీమ్లీ యాంగర్, ఎక్కువ కోపం ఏదైతే వస్తుందో దాన్ని మనం టు గెట్ పర్పుల్ విత్ రేగ్ అంటాం. సో చూడండి, టు గెట్ నోవేర్ ఇన్ లైఫ్. ఓకేనా, సో కోపానికి దీనికి అసలు సంబంధం లేదు. అండ్ ఆఫ్టర్ దట్ టు బ్రింగ్ నో హార్మ్. ఓకేనా, సో చూడండి హార్మ్, ఇక్కడ హార్మ్ గురించి ఏం మాట్లాడలేదు మనం. ఓకేనా, ఏదైతే కోపం తెప్పించడం గురించి మాట్లాడుతాం కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ టు ఫైట్ ఓవర్ స్మాల్ థింగ్స్. ఓకే, సో చిన్న చిన్న థింగ్స్ కి మనకి ఎక్స్ట్రీమ్ యాంగర్ ఏం రాదు కదా, ఎప్పుడైతే పెద్ద విషయాలు అవుతాయి అప్పుడు మాత్రమే వస్తుంది. సో ఆప్షన్ 2 కూడా కాదు. సో ఆప్షన్ 4 చూడండి, టు బికమ్ వెరీ యాంగ్రీ. ఎస్, ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ ఏంటి, ఎక్కువగా కోపం తెప్పించడం. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 4. ఓకేనా, టు బికమ్ వెరీ యాంగ్రీ. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. రైల్వేకి సంబంధించిన న్యూ గ్రూప్ డి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవరైతే దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నారో ఆఫ్లైన్లో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే Feb 17th నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ 2 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. In the following question, out of the given 4 alternatives, select the alternative which best expresses the meaning for the given idiom. So ఇచ్చిన idiom కానీ phrases కానీ సో సూటబుల్ అయ్యే మీనింగ్ ఏంటి అన్నారు. సో ఫస్ట్ ఇచ్చిన idiom చూద్దాం. ఓకేనా, టు స్టాండ్ వన్స్ గ్రౌండ్. ఓకే, టు స్టాండ్ వన్స్ గ్రౌండ్ అంటే ఏంటంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒపీనియన్ మీద ఉన్నారు అంటే ఇంకా దాన్నే తీసుకోవాలన్నమాట. ఇంకొక ఒపీనియన్ ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకుండా ఉండడం. ఓకే, వాళ్ళు తీసుకున్న ఒపీనియన్ మీద స్టాండ్ తీసుకొని స్ట్రాంగ్గా ఉండడం. ఓకే, అంటే లైక్ ఇంకా does not accept to change other opinion. ఓకే, ఇంకొకళ్ళ ఒపీనియన్ ని చేంజ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయడు. డస్ నాట్ యాక్సెప్ట్ టు చేంజ్ ఒపీనియన్. సో వాళ్ళ ఒక ఒపీనియన్ ని చేంజ్ చేయడానికి యాక్సెప్ట్ చేయడు. టు చేంజ్ ఒపీనియన్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఉందో టు గివ్ అప్. గివ్ అప్ అంటే ఏంటి, వదిలేయటం. ఓకేనా, సో ఇక్కడ వదిలేయటం కాదు, తను తీసుకున్న ఒపీనియన్ కోసం స్టాండ్ తీసుకుంటాడు. ఓకే, టు గివ్ ఇన్ విచ్ ఇస్ నాట్ హ్యావ్ ప్రాపర్ మీనింగ్. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆప్షన్ 2 అరేంజ్ ఇన్ ఆర్డర్. ఓకే, ఇక్కడ ఆర్డర్లో అరేంజ్ చేయడం గురించి కూడా కాదు. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ టు రెఫ్యూజ్ టు చేంజ్ ద ఒపీనియన్. ఓకే, రెఫ్యూజ్ అంటే ఏంటి అంటే ఒప్పుకోకపోవడం అనమాట, అంటే తన ఒపీనియన్ ని చేంజ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయడం కాదు. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు స్టాండ్ వన్స్ గ్రౌండ్ అంటే ఏంటి, విచ్ ఇస్ నాట్ యాజ్ టు రెఫ్యూజ్ టు చేంజ్ ఒపీనియన్. ఓకే, తన ఒపీనియన్ చేంజ్ చేయడానికి ఒప్పుకోకుండా ఉండడం, అంటే తన ఒపీనియన్ కరెక్ట్ అని చెప్పి స్టాండ్ తీసుకోవడం అనమాట. సో ఆప్షన్ 4 is the correct answer. Let's see next question. Select the most appropriate meaning of the given idiom. సో ఇచ్చిన గివెన్ idiom కి సూటబుల్ అయ్యే మీనింగ్ ఏంటి అన్నది చూద్దాం. సో చూడండి, ఇచ్చిన idiom do dot the i's and cross the t's. ఓకేనా, డాట్ ది ఐస్ అంటే తెలుసు కదా, మనం స్మాల్ ఐ ఎలా పెడతాం, ఇలా పెడతాం. ఓకే, డాట్ ది ఐస్. ఓకే, అండ్ క్రాస్ ద టీస్ అంటే టీకి ఎలా క్రాస్ చేస్తాం, ఇలా క్రాస్ చేస్తాం. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు విచ్ ఈస్ డూయింగ్ విత్ మోర్ కేర్. ఓకేనా, చాలా జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్పి. ఓకే, సో ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాస్తున్నప్పుడు ఐకి డాట్ పెట్టాలి అండ్ టీకి క్రాస్ చేయాలి. ఓకే, అప్పుడు ఇట్ హ్యాస్ ఏ ప్రాపర్ మీనింగ్ అండ్ ప్రాపర్ అండర్స్టాండింగ్, అంటే మంచిగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇచ్చిన మీనింగ్ ఎక్కడుందో చూద్దాం. చూడండి, టు డూ సంథింగ్ కేర్ఫుల్లీ. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అంటే ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం. యా, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. రిమైనింగ్ కూడా ఒకసారి చేద్దాం. టు మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్. ఓకేనా, చూడండి ఇక్కడ జాగ్రత్తగా చేయమని చెప్తున్నారు, ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్ అని చెప్పట్ల. సో ఆప్షన్ 2 కాదు. అండ్ టు హ్యావ్ నో స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ. ఓకే, అసలు బ్యూటీ గురించి జాగ్రత్తగా చేయడం గురించి సంబంధించింది కాదు. సో ఆప్షన్ 3 కూడా కాదు. టు కంప్లైన్ అబౌట్ సంథింగ్. ఓకే, ఈవెన్ ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏది కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 4. ఓకే, డాట్ ది ఐస్ అండ్ క్రాస్ ది టీస్ అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, విచ్ ఈస్ టు డూ సంథింగ్ కేర్ఫుల్లీ. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see next question. In the following questions, out of the 4 alternatives, select the best alternative. సో ఇచ్చిన ఒక idiom కి సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది బెస్ట్ మీనింగ్ ఇస్తుంది అని అడుగుతాడు. చూడండి, టు రైజ్ ది విండ్. ఓకేనా, టు రైజ్ ది విండ్ అంటే ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్, చారిటబుల్ వర్క్స్ కి కానీ దేనికైనా ఒక మనీని కలెక్ట్ చేయడం. ఓకేనా, గెదర్ ఆర్ కలెక్ట్ మనీ, గెదర్ ఆర్ కలెక్ట్ మనీ ఫర్ ఎనీథింగ్. ఓకే, సో ఏదైనా ఒక
పని చేయడానికి ఏదైతే మనీని గెదర్ చేస్తామో దాన్ని మనం టు రైజ్ ది విండ్ అంటాం, లైక్ చారిటబుల్ ట్రస్ట్ అలాంటి వాటికి. ఓకే, సో చూడండి, టు టీచ్ మేనరిజం. మేనరిజం అంటే ఏంటి, లైక్ ఎలా ఉండాలి అని టీచ్ చేయడం. సో మనీ కలెక్ట్ చేయడం గురించి కాదు. సో ఆప్షన్ 1 కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 2, టు obtain ది నెసెసరీ ఫండ్స్. నెసెసరీ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నోన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకేనా, అంటే కావాల్సిన ఫండ్స్ కోసం మనం అడగడం అనమాట. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ చూడండి, టు హెడ్ అన్ ఆర్మీ. ఓకే, సో ఆర్మీ గురించి కాదు. అండ్ టు ఫేస్ వన్ ఫ్రస్ట్రేషన్, ఈవెన్ ఫ్రస్ట్రేషన్ గురించి కూడా కాదు. సో ఏంటి రైజ్ ద విన్ అంటే ఏదైనా ఒక వర్క్ కోసం మనం ఏదైనా మనీని కలెక్ట్ చేస్తే, ఓకేనా, ఏదైనా వర్క్స్ చేస్తున్నప్పుడు, సో దాన్ని. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే టు obtain ది నెసెసరీ ఫండ్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ మళ్ళీ ఓకే, ఒక ఈడియం ఇచ్చారు, ఆ ఈడియంకి సంబంధించిన మీనింగ్ ఏంటో 4 ఆప్షన్స్ లో చూడమన్నాడు. సో చూడండి, ప్లే యువర్ ఎగ్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి అంటే లైక్ మీకున్న ఒక స్కిల్ని కానీ టాలెంట్ని కానీ క్రూషియల్ మూమెంట్లో నీ బెస్ట్ నువ్వు ఇవ్వమని చెప్పి. ఓకే, యూజ్ యువర్ బెస్ట్ స్కిల్ ఆర్ టాలెంట్, ఓకే, అట్ క్రూషియల్ మూమెంట్. ఓకే, ఏదైనా నీకున్న బెస్ట్ స్కిల్ని కానీ టాలెంట్ని కానీ యూటిలైజ్ చేసుకో అని ఆ మీనింగ్ అనేది వస్తుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆ మీనింగ్ ఎక్కడుందో చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ ఆప్షన్ యూజ్ యువర్ బెస్ట్ రిసోర్స్. ఓకేనా, నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ని యూటిలైజ్ చేయి. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. రిమైనింగ్ కూడా ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చారు. ఓకే, టు ప్లే కేర్ఫుల్లీ. ఓకేనా, చూడండి, యూటిలైజ్ చేయడం వేరు, జాగ్రత్తగా ఆడడం వేరు. నీ దగ్గర ఉన్నది బెస్ట్ రిసోర్స్ని యూటిలైజ్ చేయండి అనేది వేరు. ఓకే, జాగ్రత్తగా ఆడంటే నార్మల్గా ఎలా అయినా జాగ్రత్తగా ఆడమని. సో ఆప్షన్ 2 కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఎండ్ అన్ యాక్టివిటీ. ఓకేనా, సో ఇది కూడా కాదు, యాక్టివిటీని ఎండ్ చేయడం కూడా కాదు. అండ్ టు సెల్ ఏ ప్రాపర్టీ, అసలు బెస్ట్ రిసోర్స్కి ప్రాపర్టీకి సంబంధం లేదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 1, యూజ్ యువర్ బెస్ట్ రిసోర్స్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, సో మళ్ళీ సేమ్ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ లో ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అండర్లైన్ చేశారు. సో దానికి సంబంధించిన మీనింగ్ కి సో సూటబుల్ అయ్యే ఈడియం ఏంటి అడుగుతాడు. సో చూద్దాం. సో చూడండి, స్టాప్ ప్రీచింగ్. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ టఫర్ టు డూ సంథింగ్ ఇన్ రియాలిటీ దాన్ టు సే ఆర్ థింక్. ఓకేనా, సో చూడండి, ఆలోచించడం కానీ చెప్పడం కన్నా రియాలిటీలో చేయడం అంటే చాలా కష్టం అని చెప్తున్నాడు. సో దీనికి సూటబుల్ అయ్యే ఈడియం ఏంటి? సో ఫస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఈడియమ్స్ కి మీనింగ్ తెలుసుకుందాం. ఈజియర్ సెడ్ దాన్ డన్. ఓకేనా, సో చెప్పడం కన్నా చేయడం కన్నా చెప్పడం అనేది చాలా ఈజీ అంటున్నాడు. ఓకే, సో మనకి ఇచ్చిన మీనింగ్ కి కొంచెం సూటబుల్ అవుతుంది. సో ఆప్షన్ 1 పక్కన పెడదాం. అండ్ రిమైనింగ్ వాటికి మీనింగ్స్ చూద్దాం. బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ. బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ అంటే ఏంటి అంటే విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఓకే, ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా చూస్తామో దాన్ని బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ మేక్ నో బోన్స్ అబౌట్. ఓకే, ఆల్రెడీ ఇది వచ్చింది ఇందాక కూడా, మళ్ళీ రిపీట్ అయింది. ఓకేనా, సో దట్స్ వై ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ చేయండి. సో దాన్ని బట్టి ఆప్షన్ ఎలిమినేషన్ కైనా వెళ్ళొచ్చు. మేక్ నో బోన్స్ అబౌట్ అంటే ఏంటి, విచ్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా డైరెక్ట్ గా ఉంటామో దాన్ని మనం మేక్ నో బోన్స్ అబౌట్ అంటాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ చూ ద గాడ్. మళ్ళీ సేమ్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ రిపీట్ అయింది ఇందాక చెప్పిన బిట్స్ లో. చూ ద గాడ్. ఓకే, విచ్ ఈస్ నోన్ యాజ్ డీప్లీ థింకింగ్. ఓకే, చాలా డీప్ గా చాలా ఎక్కువగా ఏదైతే ఆలోచించేస్తామో దాన్ని మనం చూ ద గాడ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది బెస్ట్ సూటబుల్ అంటే ఈజియర్ సెడ్ దెన్ డన్. చెప్పారు కదా, మన ఆలోచనలో కానీ మనం చెప్పడం కానీ రియాలిటీలో చేయడం అంటే చాలా కష్టం. సేమ్ ఈజియర్ సెడ్ దాన్ డన్. ఓకే, చెప్పడం కన్నా చేయడం అనేది చాలా కష్టం. సో ఆప్షన్ 1 ఈస్ ద బెస్ట్ సూటబుల్ ఈడియం. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. In the following questions out of the given 4 alternative. సో ఒక ఈడియం ఇచ్చారు, ఆ ఈడియం కి సూటబుల్ అయ్యే ఆ 4 ఆప్షన్స్ లో ఏ మీనింగ్ ఉంది అంటారు. సో ఎస్టిక్ ఇన్ ద మడ్. ఓకేనా, ఎస్టిక్ ఇన్ ద మడ్ అంటే ఏంటి అంటే ఒకళ్ళ ఒపీనియన్ ని కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ ని కానీ చేంజ్ చేయడం చాలా కష్టం. ఓకేనా, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు చేంజ్ సమ్వన్స్ బిహేవియర్. ఒకళ్ళని చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే, సమ్వన్స్ బిహేవియర్. సో ఈ మీనింగ్ ఇచ్చే 4 ఆప్షన్స్ ఎక్కడుందో చూద్దాం. ఓకే, చూడండి, పర్సన్ విత్ నో క్యారెక్టర్. చూడండి, ఒక పర్సన్ ని చేంజ్ చేయడం కష్టం. ఓకేనా, నాట్ హ్యావింగ్ క్యారెక్టర్ అది కాదు. సో ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2 ఏ పర్సన్ వితౌట్ ఎనీ ఫియర్. ఓకేనా, భయం లేకుండా కాదు, ఒక పర్సన్ ని చేంజ్ చేయడం కష్టం అనే మీనింగ్ రాదు. అండ్ ఏ పర్సన్ హూ రెసిస్ట్ చేంజ్. ఓకేనా, రెసిస్ట్ అంటే ఒప్పుకోకపోవడం, అంటే తను చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోకుండా ఉండడం. చెప్పాను కదా, స్టిక్ ఇన్ ద మడ్ అంటే ఏంటి, ఒక పర్సన్ ని చేంజ్ చేయడం చాలా కష్టం. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ 4th వన్. ఏ జనరస్ పర్సన్. జనరస్ పర్సన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఇచ్చారు. ఓకే, ఎనీథింగ్. ఓకే, అన్ని లైక్ ఇచ్చేస్తారు కదా అడగగానే, అలా అనమాట. సో ఆప్షన్ 4 కూడా కాదు.
సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఏ పర్సన్ హూ రెసిస్ట్ చేంజ్. ఓకే, ఎవరైతే చేంజ్ చేయడానికి ఒప్పుకోరో అలాంటి పర్సన్. సో ఈ స్టిక్ ఇన్ ద మడ్ అంటే. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Choose the idiom or phrase that can substitute the highlighted groups of words meaningfully. సో ఇచ్చిన సెంటెన్స్ కి ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మళ్ళీ అండర్లైన్ చేశారు. సో దానికి సూటబుల్ అయ్యే ఈడియం ఏంటి అంటారు. సో చూడండి, ప్రైవేట్లీ వితౌట్ ఎనీ ఇంట్రూడర్స్. ఓకేనా, అంటే లైక్ ఎలాంటి బయట వాళ్ళు పబ్లిక్ ఏమీ లేకుండా ప్రైవేట్ గా మాట్లాడుకోవడం. ఓకేనా, సో చూడండి, రన్ అవుట్ ఆఫ్ స్టీమ్ అంటే ఏంటి, విచ్ ఈస్ లాస్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీని లాస్ అవడం కానీ. ఆన్ ది ఫెన్స్. ఓకేనా, ఆన్ ది ఫెన్స్ అంటే ఏంటంటే విచ్ ఈస్ అన్డిసైడెడ్ ఆర్ అన్క్లియర్. ఓకేనా, లైక్ ఇంకా డిసైడ్ అవ్వకపోవడం కానీ, అన్క్లియర్ గా ఉండడం, క్లారిటీ లేకపోవడం, అది ఆన్ ది ఫెన్స్. అండ్ ఆఫ్టర్ దట్ బిహైండ్ క్లోజెడ్ డోర్స్. ఓకే, బిహైండ్ క్లోజెడ్ డోర్స్ అంటే ప్రైవేట్ గా. ఓకేనా, అంటే ఎలాంటి బయట వాళ్ళు లేకుండా ప్రైవేట్ గా ఏదైతే ఒక విషయాన్ని చర్చిస్తామో అప్పుడు బిహైండ్ క్లోజ్ ది డోర్స్ అంటాం. అండ్ త్రూ థిక్ అండ్ థిన్. ఓకేనా, అంటే ఎంటైర్ బోత్ మన బ్యాడ్స్ లో కానీ గుడ్స్ లో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం త్రూ థిక్ అండ్ థిన్ అని అంటాం అనమాట. సో మనకి ఇచ్చిన మీనింగ్ ఏంటి, ప్రైవేట్లీ వితౌట్ ఎనీ ఇంట్రూడర్స్. ఓకేనా, ఇంట్రూడర్స్ అంటే ఏంటి అంటే లైక్ పర్మిషన్ లేకుండా ఎవరైతే లోపలికి వచ్చేస్తారో అలాంటి వాళ్ళని ఇంట్రూడర్స్ అంటాం. సో అలా ఎవ్వరూ లేకుండా ప్రైవేట్ గా మాట్లాడడం. సో ఇచ్చిన 4 ఈడియమ్స్ లో ఏది ఆ మీనింగ్ ఇస్తుందంటే దట్ ఈస్ ఆప్షన్ 2, బిహైండ్ ద క్లోజ్డ్ డోర్స్ అంటే ప్రైవేట్ గా మాట్లాడుకోవడం అని మీనింగ్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, మళ్ళీ సేమ్ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ లో ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అండర్లైన్ చేశారు. సో దానికి సూటబుల్ అయ్యే 4 ఈడియమ్స్ ఏంటి అని అడుగుతారు. సో ఫస్ట్ అండర్లైన్ చేసిన సెంటెన్స్ చూడండి, బోర్న్ ఇంటూ ఏ వెరీ రిచ్ ఫ్యామిలీ. ఓకేనా, పుట్టడమే చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టారంట. సో ఆ మీనింగ్ వచ్చే చూద్దాం. స్పిల్ ద బీన్స్. గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ 3rd టైం రిపీట్ అయింది. ఓకేనా, స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి, రివీల్ ఎ సీక్రెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఓకే, ఏదైతే అనుకోకుండా సీక్రెట్ ని రివీల్ చేస్తామో దాన్ని మనం స్పిల్ ద బీన్స్ అంటాం. అండ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. ఓకే, అవుట్ ఆఫ్ ది బ్లూ అంటే విచ్ ఇస్ సేమ్. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా ఏదైతే చూస్తామో అది అన్ఎక్స్పెక్టెడ్లీ. ఓకే, అండ్ బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ ఇన్ మౌత్. ఓకే, అంటే ఏంటి అంటే లైక్ ఏదైతే పుట్టడమే లైక్ రిచ్ ఫ్యామిలీలో పుట్టడం అనే మీనింగ్ వస్తుంది అనమాట, రిచ్ ఫ్యామిలీ. అండ్ ఆఫ్టర్ దట్ ఈట్స్ లైక్ ఏ బర్డ్ అంటే ఏంటి అంటే చాలా చిన్న చిన్నగా తిన్నాం అంటే వెరీ లిటిల్. ఓకే, చాలా కొంచెం కొంచెం తినడాన్ని ఈట్ లైక్ ఏ బర్డ్ అంటాం. సో మనకి ఏమి ఇచ్చారు, పుట్టడమే రిచ్ ఫ్యామిలీ. ఏంటి ఇచ్చిన మీడియం సూటబుల్ ఏంటంటే దట్ ఈస్ బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్. ఓకే, పుట్టడమే సిల్వర్ స్పూన్ తో పుట్టడమే రిచ్ ఫ్యామిలీతో పుట్టమనే మీనింగ్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఇన్ ద following question, out of the given 4 alternatives, select the alternative which best expresses the idiom. సో ఇడియం ఇచ్చారు, దానికి సూటబుల్ అయ్యే మీనింగ్ ఏంటి అడుగుతారు. సో చూడండి, అండర్ ది సన్. ఓకేనా, అండర్ ది సన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీథింగ్ ఆర్ ఎవ్రీవేర్. ఓకే, ఏదైతే లైక్ ఇండికేట్స్ ద హోల్ వరల్డ్. ఓకేనా, అలాంటి దాన్ని మనం అండర్ ది సన్ అంటాం. అవునా లేదా, సన్ కింద ఎంటైర్ మన ఎర్త్ అంతా కనిపిస్తుంది కదా, లైక్ ఎగ్జిస్టెన్స్. ఓకే, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. ఓకే, సో చూడండి, ఇన్ పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటి, విచ్ ఈస్ డిఫరింగ్ ఓన్లీ సమ్ గ్రూప్, నాట్ ది హోల్ వరల్డ్. కాబట్టి పబ్లిక్, ఇన్ పబ్లిక్ కాదు. అండ్ ఆన్ ఎర్త్. ఓకే, ఆన్ ఎర్త్ అంటే ఏంటి, ఎంటైర్ హోల్ వరల్డ్ ని రిఫర్ చేస్తుంది. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చూద్దాం. అండర్ సస్పిషన్. ఓకే, అండర్ సస్పిషన్ అన్నది కూడా అందరిని కాదు, ఎవరినో కొంతమందిని రిఫర్ చేస్తున్నాడు. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ అట్ హై రిస్క్. ఓకే, రిస్క్ కి అసలు అండర్ ది సన్ కి అసలు సంబంధించిందే కాదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆన్ ఎర్త్. ఓకే, అండర్ ది సన్ అంటే ఏంటి, ఆన్ ఎర్త్ అనే మీనింగ్ అనేది వస్తుంది. ఓకే, ఈ రోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈడియమ్స్ ఇవి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈడియమ్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ రిపీట్ అవుతే అట్లీస్ట్ మీకు వచ్చే ఈడియం రాకపోయినా ఆప్షన్ ఎలిమినేషన్ బట్ అయినా మీరు ఇచ్చే ఈడియం కి బెస్ట్ మీనింగ్ ఏంటి అనేది చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో ఇంకొన్ని ఈడియమ్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ.